This is interesting. Layoffs across the US are still relatively low, but that's not stopping some workers from feeling like they could lose their job at any moment. People getting laid off. Let's talk about it. Hello amigos, welcome back to the channel. అమెరికాలో ఒక ఐటీ ప్రొఫెషనల్. ఇమాజిన్ ఒక నార్మల్ డే, కాఫీ తాగుతూ వర్క్ చేస్తూ లైఫ్ స్మూత్గా ఉంది, కానీ సడన్గా ఒక మెసేజ్ వచ్చింది. అది నా కెరీర్ని షేక్ చేసింది. అప్పుడు ఏం చేశాను, ఏం జరిగింది, ఈ వీడియో లాస్ట్ వరకు చూడండి. ఈ రోలర్ కోస్టర్ జర్నీని నేను ఎలా ఫేస్ చేశా, ఎలా ప్లాన్ చేశా అని తెలిసిద్ది. నా జర్నీని ఫాలో అవ్వాలి అనుకుంటే లైక్ చేయండి, షేర్ విత్ యువర్ ఫ్రెండ్స్ అండ్ సబ్స్క్రైబ్ టు ద ఛానల్ అండ్ బెల్ ఐకాన్ ఆన్లో పెట్టుకోండి. లెట్స్ డైవ్ ఇన్. ఒక నార్మల్ డే, మార్నింగ్ 8కి లేచాను. కాఫీ తాగకుండా ఒక ప్రోగ్రామర్ లైఫ్ స్టార్ట్ అవ్వదు, రైట్? సో అందుకే కాఫీ తాగుదామని ఫ్రిడ్జ్ ఓపెన్ చేశా. ఫ్రిడ్జ్లో మిల్క్ అయిపోయాయి. సో మిల్క్ అయిపోయాయి కదా అని చెప్పి పక్కనే ఉన్న స్టోర్లోకి వెళ్ళి మిల్క్ తెచ్చుకుందామని స్టార్ట్ అయ్యాను. అలా వెళ్తూ ఉంటే మంచి క్లౌడీ వెదర్తో సూపర్ సన్నీగా ఉంది. సో పర్ఫెక్ట్ వెదర్ అనిపించింది. కాఫీ తాగుతూ బాల్కనీలో కూర్చున్నాను. క్లౌడ్స్ చూస్తూ ఒక్కొక్క సిప్ వేస్తూ ఆ వెదర్ని ఎంజాయ్ చేస్తున్నాను. ఆ వెదర్ అయితే ఆ సిచ్యుయేషన్ హెవెన్ అసలు. ల్యాప్టాప్ ఆన్ చేశా, ఈమెయిల్స్ చెక్ చేశా, టాస్క్లు 1 by 1 కంప్లీట్ చేస్తూ ఉన్నా. ఇవాళ డే అంతా సెట్ అనిపించింది. అలాగే ఫుల్ హైలో వెళ్తుంది అనిపించిన ఫీలింగ్ వచ్చింది. సడన్గా డింగ్ డింగ్ అని ఒక మెసేజ్ వచ్చింది. ఏంటా అని ఓపెన్ చేస్తే నా కొలీగ్ మెసేజ్ చేశాడు. హాయ్ బ్రో, ఎలా ఉన్నావు అన్నాడు. సో నేను క్యాజువల్గా హాయ్ బ్రో, బాగానే ఉన్నాను, మీరు ఎలా ఉన్నారు అని అడిగాను. సో జనరల్గా జాబ్ అప్డేట్స్ జరుగుతూ ఉన్నాయి, నార్మల్ టాక్ జరుగుతూ ఉంది. లాస్ట్లో కాంట్రాక్ట్ ఎండ్ డేట్ తెలుసా బ్రో నీకు అన్నాడు. క్యాజువల్గా తెలియదు బ్రో, నార్మల్గా 1 year ఉంటుంది కదా కాంట్రాక్ట్ పీరియడ్ అని క్యాజువల్గా రిప్లై ఇచ్చా. సో కాన్వర్జేషన్ అక్కడితో ఎండ్ అయిపోయింది. సో నేను దాన్ని లైట్ తీసుకొని నా వర్క్లో నేను కంటిన్యూ చేస్తూ సో అలా ఆ డే ఎండ్ చేశాను. 2 days తర్వాత మళ్ళీ సేమ్ కొలీగ్ పిక్ చేసి ఎండ్ డేట్ తెలుసా బ్రో అని మళ్ళీ అడిగాడు. సరే ఏంటి ఇలా రిపీటెడ్గా అడుగుతున్నాడు ఇదే క్వశ్చన్ అని అనిపించి ఏమైంది బ్రో అని నేనే రివర్స్ క్వశ్చన్ వేసాను. సో ఆయన అప్పుడు చెప్పాడు, ఏమో బ్రో డిఫరెంట్ ఆర్గనైజేషన్ చేంజెస్ జరుగుతున్నాయి, ఏవేవో డెసిషన్స్ తీసుకుంటున్నారు, మీకు ఏమైనా తెలుసామో అని చెప్పి అడిగా అన్నాడు. సో నాకేం తెలియదు అని చెప్పి నేను కనుక్కుంటాను వెండర్తో అని చెప్పి నేను సైలెంట్గా ఆ కాన్వర్జేషన్ ఎండ్ చేసేసాను. సో అప్పుడు నాకు ఒక డౌట్ స్టార్ట్ అయింది. సో బేసికలీ వర్క్ ఫ్రమ్లో ఉన్నప్పుడు ఒక ఎంప్లాయీస్ మధ్యలో బాండింగ్ అనేది ఉండదన్నమాట. సో జనరల్గా మీటింగ్స్ కానీ స్లాక్ మెసేజెస్ కానీ దీంట్లోనే వర్క్ రిలేటెడ్గా మాట్లాడుకుంటాం, కానీ పర్సనల్ టచ్ ఉండదు. సో అలా ఏమేమి డెసిషన్స్ తీసుకుంటున్నారో, ఎలా తీసుకుంటున్నారో, దానివల్ల ఇంపాక్ట్ ఏంటో మాకు తెలియదు అనమాట. సో అందుకే ఇంకా సైలెంట్గా ఉన్నా. సో కానీ ఎక్కడో మైండ్లో ఒక చిన్న మైన్యూట్ థాట్, మైన్యూట్ డౌట్ అనేది మాత్రం అలాగే రేజ్ అయ్యి ఉంది. అది వెడ్నెస్డే, వీకెండ్ కోసం వెయిట్ చేస్తూ ఉన్నా. సో నెక్స్ట్ వీక్ వర్క్ కోసం టాస్క్లు, ఈ వర్క్ ఏవైతే ఉన్నాయో అవన్నీ అలకేట్ చేసుకోవడం కోసం మీటింగ్లో జాయిన్ అయ్యాను. వర్క్ అయితే చాలా హెవీగా లెఫ్ట్ అండ్ రైట్ ఉంది. సో నా రోల్లో టీమ్ లీడ్ కానీ మేనేజర్ కానీ ఎక్కువ అంత ఫోకస్ నా మీద చేయరనమాట. సో కానీ నేను ఇండిపెండెంట్గా కాంట్రిబ్యూటర్ని. సో లంచ్ టైం అయింది. సో ఏం కుక్ చేయాలని ఆలోచిస్తూ మధ్యలో ల్యాప్టాప్ చూస్తూ ఉన్నాను అనమాట. సో కుకింగ్ చేస్తూ ఉన్నాను, ల్యాప్టాప్ చూస్తూ ఉన్నాను. సడన్గా డింగ్ డింగ్ అని కొలీగ్ మెసేజ్ చేశాడు. బ్రో మీటింగ్ స్కెడ్యూల్ అని చూసావా అని అడిగాడు. నేను లేదు బ్రో చూడలేదు, ఏం మీటింగ్ అని చెప్పి క్యాలెండర్ ఓపెన్ చేశాను. ఓపెన్ చేస్తే అక్కడ కాంట్రాక్టర్స్ డిస్కషన్ అని ఉంది. ఏంటా అని లోపలికి వెళ్ళి చూస్తే మేనేజరు, అందరు కాంట్రాక్టర్స్ ఉన్నారు. సో అప్పుడు నాకు మైండ్లో ఒక థాట్ రైజ్ అయింది మళ్ళీ. సో నార్మల్ మీటింగ్ ఏమోలే, ఇన్ని ఇయర్స్ వర్క్ ఫ్రమ్ హోమ్ చేసాం కదా, ఇప్పుడు మళ్ళీ బ్యాక్ టు ఆఫీస్ రమ్మంటున్నారు కదా అని చెప్పి ఆ థాట్ ప్రాసెస్లో థింక్ చేయడం స్టార్ట్ చేశాను. కానీ హార్ట్ బీట్ మాత్రం లబ్ డబ్ అని కొట్టుకుంటూనే ఉంది. సో ఇక్కడ 2 పాసిబిలిటీస్. ఒకటి బ్యాక్ టు ఆఫీస్ అని పిలవడం, సెకండ్ది కాంట్రాక్ట్ రెన్యువల్ కోసం. సో కానీ ఈ మీటింగ్ ఎందుకో నాకు నార్మల్ అనిపించట్లేదు. సో లంచ్ చేసేసాను, మీటింగ్ టైం స్టార్ట్ అయింది. సో అందరూ 1 by 1 జాయిన్ అవుతూ ఉన్నారు. కానీ అందరు ఫేసుల్లో మాత్రం ఒక క్వశ్చన్ మార్క్, ఒక క్యూరియాసిటీ, ఒక భయం అనేది మాత్రం డెఫినెట్గా ఉంది. ఎవరి థాట్ ప్రాసెస్ వాళ్ళ రన్ అవుతూ ఉంది. కానీ అందరిది ఒకటే క్వశ్చన్, కాంట్రాక్ట్ ఎండ్ అవ్వకూడదు, కాంట్రాక్ట్ ఎక్స్టెండ్ అవ్వాలి, ఆ కాంట్రాక్ట్ గురించి కాకుండా ఇంకేదైనా మాట్లాడాలి అనే ఒక చిన్న హోప్ అయితే ఎక్కడో ఉంది. మేనేజర్ ఇంకా జాయిన్ అవ్వలేదు, కానీ హార్ట్ బీట్ మాత్రం లబ్ డబ్ అని ఇంకా టెన్షన్ ఎన్వైర్న్మెంట్ పెరుగుతూనే ఉంది. ఆఫ్టర్ 5 minutes మేనేజర్ జాయిన్ అయ్యాడు. హాయ్ ఆల్ అంటూ మీటింగ్ స్టార్ట్ చేశాడు. టుడే వీఆర్ హియర్ టు డిస్కస్ అబౌట్ ద కాంట్రాక్ట్ రెన్యువల్ అని పాజ్ ఇచ్చాడు అక్కడితో.
సో అక్కడ నాకు ఒక డౌట్ స్టార్ట్ అయిందన్నమాట. కానీ రెన్యువల్ అన్నాడు కదా అని చెప్పి ఒక చిన్న హోప్. కానీ నెక్స్ట్ వర్డ్స్ బూమ్, వీఆర్ అన్హ్యాపీ టు అనౌన్స్ దట్ వీఆర్ నాట్ గోయింగ్ టు రెన్యూ యువర్ కాంట్రాక్ట్ ఫ్రమ్ దిస్ మంత్ ఎండింగ్ అన్నాడు. సో ఫ్యూజ్ ఎగిరిపోయింది, బ్రెయిన్ ఆఫ్, సెన్సెస్ ఆఫ్, అందరూ షాక్లో ఉన్నాం. కెన్ యూ రిపీట్ వన్ మోర్ టైమ్ అని అన్నాం. నో రెన్యువల్, హైయర్ మేనేజ్మెంట్ డిసైడెడ్ అని చెప్పాడు. సో ఇలా వేరే వెండర్తో ఏమన్నా ఆప్షన్స్ ఉన్నాయేమో, వేరే ఆప్షన్స్ ఏమైనా ఉన్నాయేమో అని చెప్పి ఒక్కొక్కరు వాళ్ళ వర్షన్స్ చెప్పడం స్టార్ట్ చేశారు. కానీ ఆ మేనేజర్ నో వీఆర్ రిమూవింగ్ వెండర్స్ ఆల్సో అని చెప్పాడు. కోల్డ్ బ్లడెడ్ మెసేజ్. ఇలా హై టెన్షన్లో మీటింగ్ జరుగుతూ ఉంటే ఇంకో ట్విస్ట్, సడన్గా ఈమెయిల్ పాపప్. ఆ ఈమెయిల్లో మీటింగ్ ఇన్వైట్ ఉంది. ఏంటో ఆ మీటింగ్ ఇన్వైట్ అని చూస్తే వేరే వాళ్ళ టీమ్ వాళ్ళు ఉన్నారు. అప్పుడు అర్థమైంది నాకు, ఇట్స్ నాలెడ్జ్ ట్రాన్స్ఫర్ టైం అని. మేనేజర్ ఏమో సపోర్టివ్గా కావాలంటే రిఫరల్స్ ఇస్తాను, లింక్డ్ఇన్లో రికమెండేషన్స్ ఇస్తాను, పర్సనల్ కాంటాక్ట్ షేర్ చేశాడు. సో మీటింగ్ అయిపోయి బయటకు వచ్చేసాం విత్ బ్లాంక్ మైండ్తో. కానీ మైండ్లో ఒక క్వశ్చన్స్ సునామీ అనేది స్టార్ట్ అయింది. ఇంకేం చేయాలి, ఎలా అప్లై చేయాలి, జాబ్ మార్కెట్ ఏంటి, ఏ టెక్నాలజీస్, ఈఎంఐలు, బిల్లులు, ట్యాక్స్లు అన్నీ ఒకసారి మైండ్ మొత్తం రెండేస్తాయి. అమెరికాలో జాబ్ అంటే క్రికెట్ లాంటిది. ఫుల్ ఫామ్లో బ్యాటింగ్ చేస్తున్నా సడన్గా రెయిన్ వచ్చి మ్యాచ్ క్యాన్సిల్ అయినట్టు. సో ఫ్లాష్ బ్యాక్కి వెళ్తే 3 to 4 months ముందు ఇదే మేనేజర్తో పే ఇంక్రిమెంట్ కోసం అని చెప్పి డిస్కషన్ జరిగింది. సో అప్పుడు చూద్దాంలే అని అన్నాడు. సరే కదా అని చెప్పి మనకు జాబ్ ఇంపార్టెంట్, జాబ్ ఉంది కదా అనే హ్యాపీనెస్తో సర్లే అని చెప్పి లైట్ తీసుకున్నాను. సో ఇక్కడ ట్విస్ట్ ఏంటంటే, ఈ ఎప్పుడైతే మీటింగ్ జరిగిందో దాని ముందు రోజు నైటే నేను మెసేజ్ చేశా మేనేజర్కి, పే ఇంక్రిమెంట్ గురించి గుర్తు చేద్దామని. నెక్స్ట్ డే ఈ న్యూస్. లైఫ్లో ఈ టైమింగ్ ఏంటో. ఈ 2025లో అమెరికాలో జాబ్ చేంజ్ అవ్వడం అంటే ఒక సాహసయాత్ర అనే చెప్పాలి. కానీ నేను సరెండర్ అవ్వకూడదని చెప్పి మైండ్లో గట్టిగా ఫిక్స్ అయ్యాను. అమిగోస్, లైఫ్లో సెట్ బ్యాక్స్ అనేవి వస్తూ ఉంటాయి, కానీ మనం కొట్టగలం అని కాన్ఫిడెన్స్ ఉంది. సో అదే కాన్ఫిడెన్స్తో నా ప్లాన్ ఆఫ్ యాక్షన్ని స్టార్ట్ చేశాను. ఈ జర్నీలో నా ప్లాన్, నా రెజ్యూమే, నా స్ట్రాటజీ, ఎలా సక్సెస్ అయ్యాను అనే జర్నీ మొత్తాన్ని షేర్ చేస్తాను. సో ఈ సిచ్యుయేషన్లో మీరు కనుక ఉంటే కామెంట్ చేయండి, మీకు ఏ టిప్స్ వర్క్ అయ్యాయి, ఏ స్ట్రాటజీ వర్క్ అయింది అని. సో ప్లీజ్ లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్తో షేర్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేయండి. ఈ జర్నీ డెఫినెట్గా మీకు హెల్ప్ అవుతుంది. లెట్స్ బీ పాజిటివ్ అండ్ మూవ్ ఫార్వర్డ్. జై హింద్.